క్రిస్ 4 ప్రాజెక్టుకు సంబంధించిన పుకార్లు ప్రస్తుతం బాలీవుడ్లో చర్చకు వస్తున్నాయి. మరియు ఈ సినిమా నుంచి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రిస్ ఫ్రాంచైజీకి సంబంధించి ఇప్పటి వరకు 3 భాగాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరియు క్రిస్ 3 2013లో విడుదలైంది. కరోనాకి ముందు క్రిస్ 4 గురించి కొన్ని ప్రచారాలు జరిగాయి, కానీ వాయిదా పడింది. ప్రస్తుతం క్రిస్ 4 పై పెద్ద అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ సిరీస్కి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. కానీ క్రిస్ 4 గురించి తాజా సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. దీనితో పాటు హృతిక్ ఈ సినిమాలో 3 విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఒకటి పవర్ఫుల్ విలన్ పాత్రగా ఉండబోతుందట. అలాగే 18 ఏళ్ల యువకుడిగా కూడా హృతిక్ కనిపించనున్నాడని అంటున్నారు. ఇక క్రిస్ 4 బడ్జెట్ భారీగా ఉంటుందని, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగా వసూలు సాధించబోతోందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో క్రిస్ 5 కూడా ఒకే కథలో 2వ భాగంగా రాబోవడం వేటి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. క్రిస్ 4 సూపర్ హీరో కాన్సెప్ట్లో ఉండి కథతో పాటు మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించబడుతోందని నమ్మకంగా అంటున్నారు. అలాగే హృతిక్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడని, ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత క్రిస్ 4 పై దృష్టి పెడతాడని సమాచారం ఉంది. ఈ పుకార్ల ప్రకారం క్రిస్ 4 సినిమా అత్యంత పెద్ద విజయాన్ని సాధించగలుగుతుందని, బాలీవుడ్లో ఈ సినిమాతో హృతిక్ రోషన్ మళ్ళీ క్రేజ్ పెంచుకోబోతున్నాడు. క్రిస్ ఫ్రాంచైజీకి ఉన్న ప్రాచుర్యం, ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ ఉంటుందని భావిస్తున్నారు.